ఈ కార్యక్రమం కేవలం అవార్డ్స్ ఇవ్వడం వరకు మాత్రమే మేము పరిమితం చేయకుండా భవిష్యత్తులో వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఇండస్ట్రీలో ఎవరైతే చాలామంది నీడీ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్లకు సంబంధించిన వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకునే కార్యక్రమం కూడా మన సంస్థ చేస్తుంది. ప్లస్ ప్రభుత్వానికి కూడా ఒక రకమైన వారధిలాగా, ఎందుకంటే నంది అవార్డ్స్ ఆగిపోయినాయి. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ పర్మనెంట్ హబ్గా గతంలో చేశారు, అది కూడా గత 6 ఏళ్లుగా చేయడం లేదు. ఇక్కడ కంటిన్యూగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి, కంటిన్యూగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు అవార్డ్స్ ఇవ్వాలి. దాన్ని కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి అప్పీల్ చేయదలుచుకున్నాం. మేము కోరగానే, ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ 100 సంవత్సరాలు సుమారుగా 92 ఏళ్ల ప్రస్థానంలో కొన్ని వేల మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు, కార్మిక నాయకులు ఎందరో వచ్చారు. అలాంటి వాళ్ళు సముద్రాల సీనియర్, ఎన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ని పాటలు గుర్తుపెట్టుకోవచ్చు, ఎన్ని సినిమాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్వి రంగారావు గారు, రాజనాల, టిఎల్ కాంతారావు, మహామౌలు చాలా మంది ఉన్నారు. అందరికీ నమస్కారం. ఐకాన్ అవార్డ్స్ అంటే సురేష్ బాల నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అసలు నీకెందుకు ఇవ్వాలన్నాను నేను ముందు. అసలు సురేష్ బాల ఎవరు, సురేష్ బాలకి సినిమాకి సంబంధం ఏంటి? ఇతను నాగబాల అని ఒక సీరియల్ తీసి అప్పట్లో తెలుగు వాళ్ళ ప్రేక్షకులందరినీ అలరించి ఆ సీరియల్ చూడకపోతే చచ్చిపోతామో అనే లెవెల్కి తీసుకెళ్ళాడు ప్రజల్ని. అంత క్రేజియస్ట్ సీరియల్ అది. ఆ తర్వాత వచ్చి సాయిబాబాకి కథ కూడా రాశాడు, రాఘవేంద్రరావు గారు తీసిన సాయిబాబాకి. అట్లా సినిమాతో సంబంధం ఉంది. సినిమా 13 నంది అవార్డులు తీసుకున్నాడు. ఇదన్నీ కాకుండా టీవీ కోసం ఇప్పుడు టీవీ యూనియన్ పెట్టాడు, ఫెడరేషన్ స్టార్ట్ చేశాడు. ఫెడరేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ ఉన్న ఫెడరేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉండేవాడిని, ఇక్కడ ఛాంబర్లో ఇక్కడ ఉండేవాడిని. ఈయన వచ్చి నేను చేస్తానంటే మాకు పోటీ కదా, వీడెవడ ఏ బాబు మాకు పోటీ పెడతాడు, వీడు వచ్చి లేని పని పెంట పెడుతున్నాడు అనుకునేవాడిని. అనుకుంటే వచ్చి లేదన్నయ్య చెయ్యాలి, మీరు చేయాలి, అది ఉండాలి అంటే తర్వాత నేనే వాళ్ళకి అడ్వైజర్గా ఉండి కొంతకాలం చేసాం. తను సక్సెస్ఫుల్గా టీవీ ఫెడరేషన్ స్టార్ట్ చేశారు. టీవీ యూనియన్, టీవీకి అప్పటికి యూనియన్ లేవు, ఏమీ లేవు, జీతాలు ఎంత ఇచ్చేవారో తెలియదు అని. ఇవాళ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్ అయిపోయింది. అండ్ ఆర్గనైజ్డ్ అంటే పూర్తి ఆర్గనైజ్ అవ్వవు ఇవన్నీ. సినిమా అట్లాగే ఉంది, అది అట్లాగే ఉంది, కానీ ఒక లెవెల్కి తీసుకొచ్చాడు అతను. సో ఆ తర్వాత వచ్చి ఇప్పుడు డాక్యుమెంటరీలు తీశాడు, చాలామంది చరిత్రలు తీశాడు. వాళ్ళ ఐకాన్స్ అని చెప్తున్న వాళ్ళ పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూస్ చాలా చేశాడు అతను. ఇలా ఏదేదో చెప్పుకుంటా పోతే చాలా చేశాడు. ఈ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు తన వరకు తనకు చేతనైన పనులు ఏవో చేసి పెట్టాడు. ఫైనల్గా మొన్న వచ్చి ఏమన్నా అంటే ఐకాన్ అవార్డ్స్, ఎందుకే మనకి ఐకాన్ అవార్డ్స్ అన్నట్టు. అన్నయ్య అవార్డ్స్ లేవు కదా ఎక్కడ, ఇప్పుడు ఈ మధ్య రావట్లేదు కదా, ఏదో చేద్దామని. అయితే నా స్వార్థం ఏంటంటే వాళ్ళు అవార్డులు ఇచ్చారో ఇవ్వలేదా, గవర్నమెంట్లు ఇస్తారో ఇవ్వలేదు అనే దాని మీద పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే గవర్నమెంట్లు వాళ్ళకుండే పరిధులు, వాళ్ళకున్న పరిస్థితులు ఏమున్నాయో మనకు అనవసరం. నా పాయింట్ అంటే మనం 75 సంవత్సరాలు చేసాం, వజ్రోత్సవాలు చేసుకున్నప్పుడు పెద్దలందరినీ గౌరవించాం. పెద్దలంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉన్నవాళ్ళు, బతికున్న వాళ్ళందరికీ మనం చిన్న సైజు గౌరవం. దాంట్లో నాకు బాగా ఏంటంటే ఫస్ట్ అవార్డు నాన్నగారికి ఇచ్చారు, లాస్ట్ అవార్డు నాకు ఇచ్చారు. అంటే ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ దాకా ఉన్న వాళ్ళ దగ్గర 200 మందికి అవార్డ్స్ ఇచ్చాం. దాంట్లో అంటే గుర్తించాము, అవార్డులు కాదు అవి, గుర్తింపు. వాళ్ళు ఇండస్ట్రీకి చేసిన సేవలను గుర్తించాం. సో మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ దాంట్లో పనిచేశారు, పెర్ఫామ్ చేశారు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరం దానికోసం పనిచేశాం. సో అప్పటి నుంచి లేదు. ఇప్పుడు మళ్ళీ 100 సంవత్సరాలు రావాలంటే ఇంకా 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆగాలి. ఈ ఆగే లోపల ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలీదు. సో దీనికి ఎవరైనా ఒక చిన్నదో చితకదో మనకి వాళ్ళని సీనియర్గా పనిచేసిన వాళ్ళు గుర్తించే పరిస్థితి చేస్తే బాగుంటుంది అనేది నాకు అనిపించింది.
ఆయన ఏ ఉద్దేశంతో చేశాడని నాకు అనవసరం, నా ఉద్దేశం మాత్రం ఇదని నేను అనుకున్నాను. అనుకుని ఈ 8 ఏళ్ళు మేము కాపాడాలి, 8 ఏళ్ళ దాకా నేను ఉంటానో ఉండనో నాకు తెలీదు. భవిష్యత్తులో ప్రసన్న గారు ఇక్కడ చాలా మంది టీవీల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు, ఈ ఇండస్ట్రీని కొంతమంది కబ్జా చేశారు. వాళ్ళు ఎవరు కబ్జా చేశారో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీని ప్రసన్న కుమార్ కబ్జా చేశాడు, అది నాకు తెలుసు. ఈ కబ్జా చేసిన ఆయన 8 ఏళ్ళు ఉంటాడని కూడా నాకు తెలుసు. సో 100 ఏళ్ళు ఆయనే చేస్తాడు, ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఆయనే చేస్తాడు కదా, ఆయన ఆధ్వర్యంలో ఇండస్ట్రీ నడిపించగలడు, నడిపించే స్థాయి ఉన్న మనిషి కాబట్టి. ఈ చరిత్రని, మనకి చరిత్ర సరిగ్గా సమగ్రంగా లేదు. అంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చరిత్ర చాలా వరకు రాసి పెట్టారు, బట్ అది 10 ఏళ్ళు అయిపోయినట్టుంది. దాన్ని చేయాలి. ప్రభు ఆల్రెడీ కొంతకాలం నుంచి ఈ చరిత్రలు చేస్తున్నాడు. సో ఈ సందర్భంగా నా ఉద్దేశం ఏంటంటే, ఈ 100 ఏళ్ల చరిత్ర తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఛాంబర్ది, ప్రొడ్యూసర్ కౌన్సిల్ది. అంటే మన ఇట్లా పబ్లిక్గా నేను చెప్పకూడదు, కానీ ప్రసన్నది. ఇతను తప్ప చక్రం తిప్పేవాళ్ళు లేడు ఈ ఊళ్ళో, ఏ రకంగా అయినా కానీ. సో జర్నలిస్ట్గా ప్రభు కూడా అలాంటి చక్రాలు తిప్పుతూ ఉంటాడు. సో వీళ్ళిద్దరిని ఎత్తిన కొంత బాధ్యత వేసాం. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం కష్టపడతారు నాకు అనవసరం అనుకోండి, చేస్తారని నమ్ముతున్నా. ఇద్దరు నాకు ఆప్తులు, వాళ్ళిద్దరు చేస్తారని, చెయ్యాలని కోరుకుంటూ ఈ 9-8 ఏళ్ళు వాళ్ళు నడిపించేదాకా తీసుకురావాలి. దీనికి వివిఆర్ కన్స్ట్రక్షన్స్ వివిఆర్ గారు ముందుకు వచ్చినందుకు సంతోషం, ఆయన కృతజ్ఞతలు చెప్తూ, మనం ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, హెచ్ఎం రెడ్డి గారు మాధ్యుడు అని మనం అంటాం తెలుగు సినిమాకి. ఆ సినిమా రిలీజ్ ఎప్పుడు అంటే, రిలీజ్ చేసి మేము సెప్టెంబర్ ఏదో డేట్ వేసేసుకొని మనం సినిమా డే అని మేము పెడితే జయదేవ్ గారు తర్వాత రీసెర్చ్ చేసి కాదండి ఫిబ్రవరి 32 అని చెప్పి పేరు మార్చి, డేట్ మార్చి 22 అని చెప్పి డేట్ మార్చాం. సో ఏంటంటే, మనకి హెచ్ఎం రెడ్డి గారు 50 years ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేసినప్పుడు ఆయన బతుకున్నారు. బట్ మనం ఈ చరిత్రను రాసుకోలేకపోయాం. సో నేను ఇప్పటికైనా అడిగేది ఏంటంటే, మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు కానీ, ప్రభు గారిని కానీ అందరినీ అడిగేది ఏంటంటే, ప్రసన్న గారిని కూడా, ఈ సినిమా ఇండస్ట్రీ చరిత్ర అంతా సమగ్రంగా తయారు చేయాల్సిన బాధ్యత ఉంది. దీన్ని రికార్డ్ చేసి ఎట్లాగే వాళ్ళ టెక్నాలజీ వచ్చేసిందిగా, టెక్నాలజీ మన సోషల్ మీడియాలో పెట్టాల్సిందిగా, వీలైతే పుస్తకం వచ్చేయటానికి డబ్బులు ఎక్కువ అవుతుంది అనుకుంటే దీనికన్నా సోషల్ మీడియాలో పెట్టాలని కోరుకుంటూ, ఈ అవార్డులు నాగబాల్ సురేష్ గారు, వివిఆర్ గారు ఈ 8 ఏళ్ళు కంటిన్యూ చేస్తే, అప్పటిదాకా సినిమా ఇండస్ట్రీ రోజు చేయమంటే చేయరు. ఎందుకంటే ఛాంబర్కిను ప్రొడ్యూసర్ కౌన్సిల్కి ఉండే సమస్యలు చాలా ఉన్నాయి దీంట్లో. బట్ 100 ఏళ్ళు వాళ్ళు గ్యారంటీగా చేస్తారు కాబట్టి, అప్పటిదాకా అందరికీ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళందరినీ గౌరవించే అవకాశం ఉంది కాబట్టి గౌరవిస్తారని, ఆ గౌరవాన్ని కూడా ఇంకా గౌరవప్రదంగా ఫంక్షన్లు చేస్తారని, చెయ్యాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు నా సహోదరులు, అండ్ అందరూ నన్ను మేడం అంటారు, ఏవండి అంటారు, కానీ నోరారా అనే అక్క అని పిలిచేటువంటి మా తమ్ముడు విజన్ వివికే సంస్థ తరఫున విజయ్ కుమార్ గారికి, అలానే తమ్మారెడ్డి భరద్వాజ గారు సార్ ప్రొడ్యూసర్గా, నేను ఎప్పుడు చక్కని చిరునవ్వు అండి, యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వ్యక్తి. నేనైతే ఆయన ఎప్పుడు నిండు కుండా తొడకని బెడకని వ్యక్తి అని అనుకుంటాను. సార్తో నేను దొంగరాస్కెల్ మూవీ చేశాను. అలానే ప్రసన్న గారు, అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇండస్ట్రీ భారం ఆయన భుజస్కంధాల మీద ఉంది. అలానే సహోదరులు ప్రభు గారు, మా అమ్మగారు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నిజంగా, అండ్ ఆ రోజు ఎటువంటి ప్రేమ అభిమానం ఉందో అదే అభిమానంతో మమ్మల్ని అమ్మ అని పలకరించేటువంటి వ్యక్తి. అలానే ఇప్పుడు దీనికి అంతటికీ ముందుండి నడిపిస్తున్నటువంటి, చాలా తృష్ణతో నటీనటుల యొక్క విలువ తెలియచెప్పాలనేటువంటి ఒక ఆతృత నేను ఆయనలో ఈ కొద్ది సమయంలో నేను గమనించిందండి. మరి మన సురేష్ గారికి, అలానే దూరంలో ఉన్నటువంటి నన్ను ఎంతో హిట్ చిత్రాలతో నన్ను ఒక తారాస్థాయిలో ఉండటానికి వన్ ఆఫ్ ద కారణమైనటువంటి రేలంగి నరసింహారావు గారికి, అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు అండ్ కంగ్రాట్స్, హార్టీ కంగ్రాట్స్ కూడా చెప్తున్నానండి. ఈ దినాలలో నటుడు అంటే చాలా చులకన భావన అయిపోయింది. కొంతమంది డ్రగ్స్ ద్వారా, మా సంస్థాన్ని పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి విభేదాల ద్వారా. ఇప్పుడు సహోదరులు అడిగారు, ఇంత చక్కటి ఈ ప్రోగ్రాంలో
ఈ దినాల్లో ఏమైపోతుందంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అయిపోతుందండి. పెట్టే ప్రొడ్యూసర్ లేకపోతే ఈ రోజు మనం అందరం ఇక్కడ లేవు. ఈవెన్ తాగే కాఫీ దగ్గర నుంచి కానీ అన్ని ఖర్చుల గురించి కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా. సో అటువంటి ఈ దినాలలో సినిమా రంగంలో ఉండి కొన్ని వేల కోట్లు సంపాదించినటువంటి అనేక మంది అతిరథులు మహారథులు ఉన్నారు. ఈరోజు ఒక కృష్ణ గారు వచ్చారంటే సూపర్ స్టార్ గా బురిపాలెం నుంచి. అప్పట్లో మేము వినేవాళ్ళం అండి. మన చాలా మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ దగ్గర మా అమ్మగారు మేము ఒక ఇడ్లీ తిని ఇంకొక ఇడ్లీని దాచిపెట్టుకొని ఒక నటుడుగా వాళ్ళు ప్రూవ్ చేసుకోవటాన్ని. అలానే నందమూరి తారక రామారావు గారు ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రాలను ఏరారు. అలానే జయలలిత గారు 14 ఏళ్ల వయసులో ఆమె ఇండస్ట్రీకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా లీడర్షిప్ లో. అలానే ఎంజీఆర్ గారు. సో నటుడికి ఉన్నటువంటి కెపాసిటీ రానున్న దినాల్లో చాలా చులకనైపోవటం బాధాకరం. అటువంటి సమయంలో ఇండస్ట్రీతో సంబంధం లేకపోయినా ఎవరు ఏ ప్రోగ్రామ్ అన్నా కూడాను తన చేతికి ఒక బ్రేక్ అనేది లేకుండా తనకున్న దాంట్లో చాటి చెప్పుకునేటువంటి తెర ముందు ఉండే హీరోల కన్నా తెర వెనక ఉండే హీరో నా తమ్ముడు మరి విజయ్ కుమార్ గారండి. రియల్ గా నేను ఆయన అభినందిస్తున్నాను. ఈరోజు ఈ ఐకాన్ అవార్డ్స్ అనేది ముందున్న దినాల్లో వి డోంట్ నో, ఒక సైమా అవార్డ్ పెట్టేటప్పుడు కానీ నంది అవార్డ్స్ కానీ ఏది కూడా మేము ఎంత రీచ్ అవుతామని ఎవరు అనుకోలేదు. ఒక మంచి మనసుతో మర్చిపోయిన నటులను మరలా బయటికి తీసుకురావటానికి రియల్ అండి. ఈరోజు బాపు బొమ్మ అనేది నా ఇంటి పేరుగా మార్చబడటం నా అదృష్టం. ఏ రోజు నేను అవకాశాల కోసం ఒక సినిమా గడప నేను ఎక్కి దిగలేదండి. నా అక్క మా అమ్మగారు నా వెనకాలండి కృషి చేశారు. ఈరోజు వాళ్ళు తెరమరుగు అయిపోయారు. కానీ ఆ పెళ్లి పుస్తకం అనేటువంటి ఆ గొప్ప మూవీ ద్వారా ప్రతి ఇంటిలో కూడా ఒక ఇంటి బిడ్డగా చేయటం, అనుకోకుండా నేను కూడా రాజకీయ రంగంలోకి రావటం, ఈరోజు కేంద్ర స్థానంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క పార్టీలలో మేము ఉన్నప్పుడు తెలుగు ఇండస్ట్రీకి మేము ఎక్కడున్నా కూడా మా మనసు పీకుతూ ఉంటుందండి. నా ఇండస్ట్రీని కాపాడుకోవాలి. అరే నా ఇండస్ట్రీ గురించి ఒక నటుడు ఇలా చెప్తున్నారంటే వెనకాల ఉన్న ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఒక తాగుడుతో బయటకు వచ్చారని కానీ ఒక అసభ్యంగా వచ్చారని కానీ తెలియదండి. నటులు అంటే ఒక దేవుళ్ళు, వాళ్ళు మనకి ఒక మోరల్ అనుకునేవాళ్ళం. సో ప్రతి రంగంలో కూడా మన ఇంటిలో బూజును మనం ఎలా దులుపుకుంటామో అలా ఇండస్ట్రీలో పట్టిన బూజును కూడా దులుపుతూ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రాముఖ్యని మర్చిపోయినటువంటి నటులని వెలికి తీసుకురావటానికి ఈరోజు మన ఇంట్లో కూడానండి తల్లి ఎంత కష్టపడ్డా, తండ్రి ఎంత కష్టపడ్డా, దేశాన్ని ఏలే నాయకులైనా కూడాను సార్ ఈ పని మీరు బాగా చేశారండి, ఈ గవర్నమెంట్ లో మాకు ఇది బాగా ఉందండి, ఈరోజు అమ్మ ఈ రోజు నువ్వు కూర బాగా వండావంటేనే మాకు తృప్తి అండి. అలానే ఒక నటుడికి మర్చిపోయిన వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఈ ఐకాన్ అవార్డు ఇవ్వటం అనేది అది మాకు చాలా తృప్తికరమైన నటులుగా ఉంటుంది. సో తమ్ముడు నన్ను వచ్చి సంప్రదించిన వెంటనే ఇంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు, దీనిని ఎక్కడా కూడాను తన చుట్టూ ఉన్న వ్యక్తులు మోసగాళ్లుగా డబ్బు తినేవాళ్ళుగా చాలా మంది ప్రొడ్యూసర్స్ చూశానండి. నేను స్టార్టింగ్ లో ఎంత చక్కగా వస్తారో రాను రాను వాళ్ళని చుట్టూన్న వాళ్ళు ఆర్పేసి కేర్ ఆఫ్ ఫ్లాట్ అవటం చూశాను. అలా కాకుండా మేమందరము కూడా ఆయనను కాపాడుతూ అన్ని విధాలా కాపాడుతూ ఈ వ్యవస్థని ముందుకు తీసుకువెళ్తూ రానున్న దినాలలో ఈ ఐకాన్ అవార్డ్స్ ఇండస్ట్రీకి పెట్టారు. మేబీ అది రేపు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్నింటిలో వెళ్ళటానికి కూడా నా శక్తివంతం లేకుండా మేమందరం కూడా కృషి చేస్తామని, అండ్ మరి ముఖ్యంగా మీడియా మిత్రులు అంటే మాకు తల్లులు, తండ్రులు, అండ్ మాకు మాట్లాడటం తెలియకపోయినా నేర్పించేవాళ్ళు, మీరందరూ అండదండలతో ఒక మంచి వ్యక్తిని ప్రోత్సహించాలని అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ కంగ్రాట్స్ టు మా తమ్ముడికి, ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడానండి. థ్యాంక్ యూ. మై గాడ్ బ్లెస్ యు ఆల్. ఐకాన్ అవార్డ్స్ రేపు మార్చి 16వ తారీఖున ప్రసాద్ ల్యాబ్లో చాలా ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ అవార్డ్స్ జ్యూరీలో నేను ఒక సభ్యుడిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమతో నేను ఏర్పరచుకున్నటువంటి అనుబంధానికి ప్రతీకగా ఈ జ్యూరీలో నేను ఉండటం అనేటువంటిది, ఆ సెలక్షన్స్ అనేటువంటి కూడా ఇందాక మిత్రులు అడిగారు, మీడియా మిత్రులు అడిగారు, ఈ అవార్డ్స్ అన్ని కూడా కాంట్రవర్సీ అవుతున్నాయి కదా అని. ఈ అవార్డ్స్ విషయంలో ఎలాంటి కాంట్రవర్సీకి అవకాశం లేకుండా, ఎందుకంటే సినిమాలు చూసి సెలెక్ట్ చేసేటువంటి రెగ్యులర్ ప్యానల్ అవార్డ్స్ లాంటివి కాదు ఇది. దిస్ ఈజ్ ఓన్లీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క ప్రతిష్టను ఇనుమడింపచేసేటువంటి ఐకానిక్ పర్సనాలిటీస్కి ఇచ్చేటువంటి అవార్డ్స్ తప్ప దీంట్లో ఈ ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, అదే కేటగిరీ, ఈ కేటగిరీ అంటే ఈ కేటగిరీ వైజ్గా చేస్తున్నటువంటి సెలక్షన్స్ కావేవి. కాబట్టి ఎవరెవరైతే ఈ రావటానికి
సో ఈ అవార్డు స్వీకరించడానికి అర్హులైనటువంటి వ్యక్తులను మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా 16వ తారీఖున జరగబోయేటువంటి ఐకానిక్ అవార్డ్స్ అనేటువంటి వాటిలో చాలా మంది చలనచిత్ర ప్రముఖులు పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఆ అలాగట్స్ సెలక్షన్ లో మేము పాటించినటువంటి ఒక స్టాండర్డ్స్ అనేటువంటి ఆ రాజున జరగబోయేటువంటి కార్యక్రమం యొక్క విశిష్టతను పెంచే విధంగా ఉంటాయి, అవార్డ్స్ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాయి తప్ప కేవలం ఏదో అవార్డ్స్ ఇవ్వటం కోసం ఫర్ ద సేక్ ఆఫ్ అన్నట్టుగా ఏ కార్యక్రమం ఆనాటి కార్యక్రమం ఉండదు. అలాగే ప్రభుత్వాలు, 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడాను చలనచిత్ర పరిశ్రమకు అవార్డ్స్ పరంగా కానీ మరి ఏ విధమైనటువంటి సహకారము అందలాటలేదు. అవార్డ్స్ అనేటువంటి వాటి 2 ప్రభుత్వాలు కూడాను నిర్వహించలేకపోతున్నాయి. వాటి గురించి డీటెయిల్స్ ఆ వివాదాస్పద అంశాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ పరిశ్రమ అనేటువంటిది, చిత్ర పరిశ్రమ, ఇక్కడ కళాకారులు, నటీనటులు, దర్శకులు, నిర్మాతలు వీళ్ళందరూ కూడాను తాము సాధించే విజయాలకు, తాము సృష్టించినటువంటి సృజనాత్మక ప్రతిభకు ఒక గుర్తింపు, గౌరవం దక్కాలి అనే ప్రతి ఒక్కళ్ళు ఆశపడతారు. అలాంటివి అలా కళాకారుల్ని గౌరవించుకునేటువంటి, వాళ్ళని అభినందించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి అవార్డు ఫంక్షన్ నిర్వహణ అనేటువంటి జరగటం లేదు. ఆ కారణాలలోకి, ఆ లోతుల్లోకి మేము వెళ్ళలేదు. కానీ మేము చేసినటువంటి కార్యక్రమంలో మాత్రం గొప్ప ఔచిత్యం ఉంది. ఆ ఔచిత్య భరితంగా ఎవరెవరిని సెలెక్ట్ చేసుకోవాలో ఆ విధంగా చేసుకొని మేము కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఆ రోజున నిజంగా చాలా కాలం తర్వాత చిత్ర పరిశ్రమలోని పలు రంగాలకు చెందినటువంటి ప్రముఖులందరినీ ఒకే వేదిక మీద మీరు చూడబోతున్నారు. అలాంటి ఒక అద్భుత కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి సోదరులు సురేష్ నాగబాల గారు. ఎందుకంటే చాలా సమర్థుడైన వ్యక్తి. అటు టీవీ రంగంలో కానీ, ఇటు సినిమా రంగంతో కానీ, సినిమా రంగంతో ఎక్కువ అనుబంధం లేకపోతే తనకు అనుబంధం ఉంది, కానీ టీవీ రంగంలో తను ఆ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా కానీ ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటాడు, ఎంత సమర్థవంతంగా ఆ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారో నాకు తెలుసు. అలాగే ఆయనకు జత చేరినటువంటి ఆర్థిక శక్తి బివి విజయ్ కుమార్ గారు నిజంగా ఇలాంటి వ్యక్తులు ఉండబట్టే ఇలాంటి కార్యక్రమాలకు ఒక ఈ సౌజన్యము అనేటువంటిది దక్కటం వల్ల ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తప్ప ఇలాంటి సౌజన్యమూర్తులు, స్పాన్సరర్స్ ముందుకొచ్చి మేమున్నాం మీరు నడిపించండి కార్యక్రమం చెప్పేసినటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది సాధ్యపడుతుంది. కాబట్టి అలాగే త్వరలో చిత్ర నిర్మాణ రంగంలో కూడా రాబోతున్నారు విజయ్ కుమార్ గారు. ఆయనకి చక్కని అభిరుచి ఉంది, అట్ ద సేమ్ టైం సమర్థత ఉంది, ఆర్థిక సమర్థత, దమ్ము ఉంది, సొమ్ము ఉంది, రెండు ఉన్నటువంటి ఘటికులు. కాబట్టి ఆయన నిర్మాణ రంగంలో కూడా చక్కని విజయాలు సాధించగలరని చెప్పి ఆశిస్తున్నాము. అలాగే ఇక ఈనాటి కమిటీలో చైర్మన్ గా ఉన్నటువంటి భరద్వాజ్ అన్నయ్య గారి గురించి నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆయనకు ఉన్నటువంటి స్థానం, విశిష్టత ఏమిటో తెలుసు. చిన్న పెద్ద మన మీడియా మిత్రులను కూడా, ఇండస్ట్రీలో ప్రముఖులందరూ కాకుండా మన మీడియా అందరికీ కూడా నిజంగా అన్నయ్య ఆయన. సరే, ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తాం. అట్లాగే ప్రసన్న కుమార్ గారు ఇందాక ఆయన చెప్పినట్టుగా చక్రం తిప్పేటువంటి వ్యక్తి. పరిశ్రమలో నిజంగా ఆ కుర్చీ కూర్చుంటాడు, ఆ పక్కన ఆయనకు చైర్ ఉంటుంది, ఆ చైర్లో కూడా కూర్చుంటాడు, టేబుల్ మీద కూడా కూర్చుంటాడు, పక్కన చైర్ వేసుకుని కూర్చొని ఉంటాడు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఏ సమస్యల గురించి ఎవరైనా సరే సానుకూలంగా స్పందిస్తూ దాంట్లో లోపాలు ఉంటే ఆ లోపాలను చెప్పి ఇది కాదు ఇది పద్ధతి అని చెప్పేసి తను గైడ్ చేస్తూ కూడాను తను చాలా చక్కని మార్గదర్శకత్వం చేస్తున్నారు ఇండస్ట్రీలో. అన్నయ్య చెప్పినట్టుగా 8 సంవత్సరాల తర్వాత శత చలనచిత్ర పరిశ్రమ సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా తన ఆధ్వర్యంలో ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తే 8 ఏళ్ల తర్వాత నేను ఉండనేమో అని చెప్పేసి అన్నాడు. 35 ఇందాకనే అన్నాడు, 36 సంవత్సరాలుగా నేను జర్నలిస్ట్ గా వచ్చిన తర్వాత రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాను. అదే గ్లామర్, అదే పర్సనాలిటీ, అదే నవ్వు మెయింటైన్ చేస్తున్నాను. అన్నయ్య సెంటినరీ ఇయర్ను కూడా మీరు చూస్తారు, మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మీ ఆశీస్సులతో మేమందరం చేస్తాం, మీ ఆశీస్సులతో మేమందరం నిర్వహిస్తాం, అందులో డౌటే లేదు. సో ప్రసన్న కుమార్ గారు, అలాగే రేలంగి నరసింహారావు గారు ఇక్కడ లేరు. 75 చిత్రాలకు దర్శకత్వం వచ్చినటువంటి ఒక దర్శక దిగ్గజం రేలంగి నరసింహారావు గారు, వారు ఈ కమిటీలో ఉన్నారు. అలాగే ఇప్పుడే నిష్క్రమించినటువంటి దివ్యవాణి గారు, అలాగే రోజారమణి గారు, అందరం కలిసి ఆ రోజున చేసినటువంటి కార్యక్రమం మాత్రం దిగ్విజయంగా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. ఆ రోజున యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ ఎ గ్రేట్ గెలాక్సీ ఆఫ్ ఫిలిం పర్సనాలిటీస్, నాట్ ఫిలిం స్టార్స్. ఫిలిం పర్సనాలిటీస్ చాలా మంది, అలాగే కొంతమంది టీవీ రంగానికి సంబంధించినటువంటి ఐకానిక్ పర్సనాలిటీస్ కూడా ఉన్నారు. ఆ విధంగా ఒక గొప్ప స్టార్ కాస్టింగ్ అందరినీ ఆ రోజున మీరు చూడబోతున్నారు. అంటే ఒక కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ కూడా సహకరించి దీన్ని జయప్రదం చేయవలసిందిగా, ముఖ్యంగా మీడియా మిత్రులు ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు మీ సహకారం అనేటువంటిదే కావాలి. దీన్ని దిగ్విజయం చేయడంలో మీ వంతు పాత్రను కూడా మీరు పోషించగలరని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.